ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ ని మొబైల్లో బుక్ చేసుకునేవారు వర్చువల్ క్యూ టైం ని ఎలా తగ్గించుకోవచ్చు అనే దానికి సంబంధించి, ఇంకా మొబైల్ యాప్ బ్రౌజర్ రెండింటిలో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో ఒకే స్క్రీన్ పై ఒకేసారి మొబైల్లో ఎలా లాగిన్ అవ్వచ్చు అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారు అంటే మీరు ఎప్పుడైనా తిరుమల దర్శనం టికెట్స్ ని మొబైల్లో బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు వర్చువల్ క్యూ టైం ని తగ్గించుకోవడానికి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వన్స్ మీకు వర్చువల్ క్యూ టైం వచ్చింది అంటే ఆ టైం ని తగ్గించుకోవడానికి మాత్రం ఎలాంటి ఆప్షన్ లేదండి. కాకపోతే మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునే వారికి తక్కువ వర్చువల్ క్యూ టైం రావడానికి ఏదైనా ఆప్షన్ ఉందా అంటే ఒక్క ఆప్షన్ ఉంది. అది ఏంటి అంటే మీ మొబైల్లో డిఫరెంట్ బ్రౌజర్స్ లో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఒకవేళ మీ మొబైల్లో డిఫరెంట్ బ్రౌజర్స్ లేవు, కేవలం ఒకే బ్రౌజర్ ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఆ బ్రౌజర్ లోను ఇంకా టీటీడీ మొబైల్ యాప్ లోను రెండింటిలో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అవ్వండి. ఇలా బ్రౌజర్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయ్యి క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసినప్పుడు ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీ మొబైల్లో డిఫరెంట్ బ్రౌజర్స్ లో కావచ్చు లేదా ఒక బ్రౌజర్ మొబైల్ యాప్ ఇలా రెండింటిలో లాగిన్ అయినప్పుడు ఆ రెండింటిని మొబైల్లో ఒకే స్క్రీన్ పై ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మొబైల్లో కూడా డిఫరెంట్ బ్రౌజర్స్ అండ్ మొబైల్ యాప్ బ్రౌజర్ లో లాగిన్ అయి తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చినప్పటికీ మీ డీటెయిల్స్ ని కూడా మీరు ఫాస్ట్ గా ఫిల్ చేసి ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డీటెయిల్స్ ని మీరు అప్పటికప్పుడు మాన్యువల్ గా ఎంటర్ చేస్తే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మాన్యువల్ గా ఎంటర్ చేసే పని లేకుండా ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే మీరు ఎవరికైతే ఆ టికెట్స్ ని బుక్ చేయాలి అనుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మీ మొబైల్లో నోట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలా మొబైల్లో ముందుగా డీటెయిల్స్ ని నోట్ చేసి రెడీగా పెట్టుకున్నారు అనుకోండి, కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, క్లిప్ బోర్డ్ విధానంలో కావచ్చు, డిక్షనరీ షార్ట్ కట్ కీస్ ద్వారా కావచ్చు, ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకుని టికెట్స్ అనేవి ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. మొబైల్లో ముందుగానే డీటెయిల్స్ ని ఎలా నోట్ చేసి రెడీగా పెట్టుకోవాలి, రెడీగా పెట్టుకున్న డీటెయిల్స్ ని ఫాస్ట్ గా టికెట్స్ బుకింగ్ టైంలో ఎలా ఫిల్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి రీసెంట్ గా మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. నవంబర్ నెలకి సంబంధించిన 300 రూపీస్ టికెట్స్ ని నిన్న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసినప్పుడు మొబైల్ యాప్ అండ్ బ్రౌజర్ రెండింటిలోనూ స్ప్లిట్ వ్యూ ద్వారా డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో ఒకేసారి నా మొబైల్లో నేను లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయితే యాప్ లో తక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చింది, బ్రౌజర్ లో ఎక్కువ వర్చువల్ క్యూ టైం వచ్చింది. యాప్ లో తక్కువ టైం వచ్చింది కాబట్టి యాప్ లో కంటిన్యూ ఫాస్ట్ గా నా డీటెయిల్స్ ని ఫిల్ చేసి పే నౌ వరకు నేనైతే వెళ్ళడం జరిగిందండి. మీరు చూస్తూ ఉన్నారు కదా. సో ఈ విధంగా బ్రౌజరు అండ్ మొబైల్ యాప్ రెండింటిలోనూ స్ప్లిట్ వ్యూ ద్వారా ఒకేసారి డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో మీ మొబైల్లో లాగిన్ అయ్యారు అంటే ఎందులో తక్కువ టైం వస్తే అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు బ్రౌజరు అండ్ మొబైల్ యాప్ రెండింటినీ కూడా మొబైల్లో ఒకే స్క్రీన్ పై ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ముందుగా ఇప్పుడు నా మొబైల్లో టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ని ఓపెన్ చేస్తున్నాను. మొబైల్ యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఇప్పుడు కింద టాస్క్ నుంచి లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇలా పైకి డ్రాగ్ చేశారు అంటే ఇక్కడ చూడండి స్ప్లిట్ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఆ ఆప్షన్ దగ్గర వదిలేయాలి. సో వదిలేసిన తర్వాత అలా వస్తుంది. ఇప్పుడు మనం బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలి మొబైల్లో. నేను నా మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ని ఓపెన్ చేసిన వెంటనే చూడండి మనకు ఫస్ట్ ఓపెన్ చేసినటువంటి మొబైల్ యాప్ అనేది ఇక్కడ ఉంది, అలాగే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేది ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు మనం బ్రౌజర్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ లో టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేసుకున్నాం. ఇది బ్రౌజరు, ఇది టీటీ దేవస్థానం మొబైల్ యాప్. సో ఈ విధంగా స్ప్లిట్ స్క్రీన్ ద్వారా మొబైల్ యాప్ అండ్ బ్రౌజర్ రెండూ కూడా మనం ఒకే స్క్రీన్ లో మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు యాప్ అనేది మనకి పైన ఉంది, బ్రౌజర్ అనేది కింద ఉంది. లేదు ఇప్పుడు బ్రౌజర్ పైన ఉండాలి, యాప్ కింద ఉండాలి అనుకుంటే అలాంటప్పుడు ఇక్కడ చూడండి సెంటర్ ఉంది కదండి, రెండింటికి కూడా ఆ సెంటర్ దగ్గర ఒక్కసారి ట్యాప్ చేశారు అంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్వాప్ సైడ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే చూడండి మనకి బ్రౌజర్ అనేది పైకి రావడం జరిగింది, అలాగే యాప్ అనేది ఈ విధంగా కిందకి రావడం జరిగింది, బ్రౌజర్
పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు బ్రౌజర్ కిందకి రావాలి, యాప్ పైకి వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ సెంటర్ దగ్గర ఒకసారి ట్యాప్ చేసుకొని స్వైప్ సైడ్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన వెంటనే మళ్ళీ మనకి యాప్ యథాప్రకారం పైకి రావడం జరిగింది, బ్రౌజర్ అనేది కిందకి రావడం జరిగింది. యాప్ అండ్ బ్రౌజర్ రెండు కూడా ఈ విధంగా కిందకి పైకి ఎలా స్వైప్ సైడ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపించానండి. నేనైతే ప్రెసెంట్ ఓపెన్ చేసినప్పుడు ముందు యాప్ ఓపెన్ చేశాను కాబట్టి నాకు యాప్ పైన ఉంది, బ్రౌజర్ కింద ఉంది. మీరు ఓపెన్ చేసినప్పుడు ముందు బ్రౌజర్ ఓపెన్ చేస్తే బ్రౌజర్ పైన ఉంటది, యాప్ తర్వాత ఓపెన్ చేస్తే కింద ఉంటది. మీకు ఏది కన్వీనియంట్ అయితే ఆ విధంగా ఓపెన్ చేసుకోవాలి. మీరు ఇలా ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ గా స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ గా రాకపోతే, అంటే మీకు అక్కడ చూపించకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. సో ఇప్పుడు నేనైతే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ముందుగా మీరు మొబైల్ యాప్ కావచ్చు లేదా బ్రౌజర్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ కానీ యాప్ కానీ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదండి. ఇప్పుడు మీరు స్ప్లిట్ వ్యూలో సెట్ చేసుకోవడం కోసం కింద నుంచి ఇలా పైకి ఒకసారి డ్రాగ్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి పైన కార్నర్ లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ 3 డాట్స్ పై ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ లో చూడండి సెకండ్ ఆప్షన్ స్ప్లిట్ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే బ్రౌజర్ అనేది స్ప్లిట్ వ్యూ కోసం పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మొబైల్ యాప్ ని ఓపెన్ చేసుకోవాలి. నేను మొబైల్ యాప్ ని ఓపెన్ చేస్తున్నా. చూడండి మొబైల్ యాప్ ని ఓపెన్ చేసిన వెంటనే స్ప్లిట్ వ్యూ లో మనకి ఫస్ట్ మనం బ్రౌజర్ ని ఓపెన్ చేసినాం కాబట్టి బ్రౌజర్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. తర్వాత మొబైల్ యాప్ ని ఓపెన్ చేసాం కాబట్టి మొబైల్ యాప్ మనకి కింద ఈ విధంగా ఓపెన్ అయింది. సో ఈ విధంగా మీకు డైరెక్ట్ గా స్ప్లిట్ వ్యూ ఆప్షన్ కనుక కనిపించకపోతే అలాంటప్పుడు ఈ విధంగా కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ విధంగా స్ప్లిట్ వ్యూలో యాప్ అండ్ బ్రౌజర్ రెండు మీరు ఓపెన్ చేసుకున్నారు. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు బ్రౌజర్ లో ఒక మొబైల్ నెంబర్ తో యాప్ లో ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యారు అనుకోండి, ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో కంటిన్యూ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బ్రౌజర్ లో తక్కువ టైం వచ్చింది అనుకోండి, అప్పుడు బ్రౌజర్ లో మనం కంటిన్యూ అవడం కోసం బ్రౌజర్ ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుల్ స్క్రీన్ చేసుకోవడం కోసం చూడండి ఇక్కడ బ్రౌజర్ లో 3 డాట్స్ పైన కనిపిస్తున్నాయి కదండి, ఆ 3 డాట్స్ మీద ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో చూడండి ఫుల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే బ్రౌజర్ మొత్తం కూడా మనకి ఫుల్ స్క్రీన్ అవుతుంది. అప్పుడు మీరు కంటిన్యూ అయ్యి అందులో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇలా బ్రౌజర్ లో కంటిన్యూ మీరు టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు మొబైల్ యాప్ లో కూడా మీరు లాగిన్ అయ్యి ఉంటారు కాబట్టి అందులో కంటిన్యూ మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. సో అప్పుడు మళ్ళీ మొబైల్ యాప్ ని ఓపెన్ చేసుకోవడం చూడండి, ఇక్కడ కింద నుంచి ఒకసారి ఇట్లా డ్రాగ్ చేసుకొని మొబైల్ యాప్ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి మొబైల్ యాప్ మీద ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. చూడండి మొబైల్ యాప్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు కంటిన్యూ అప్పుడు టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంటే మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు ఈ స్ప్లిట్ వ్యూ ద్వారా మొబైల్ యాప్ అండ్ బ్రౌజర్ రెండింట్లో కూడా డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో ఒకేసారి లాగిన్ అయ్యి ఎందులో తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తే అందులో కంటిన్యూ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే విషయం చెప్తున్నాను. ఓకే అండి, అఫీషియల్ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండు కూడా ఒకే స్క్రీన్ పై మొబైల్లో స్ప్లిట్ వ్యూ లో ఎలా సెట్ చేసుకోవాలని ఇప్పుడు చూసాం కదండి. ఇలా మీరు ప్రయత్నించినప్పుడు మీ మొబైల్లో స్ప్లిట్ వ్యూ అనే ఆప్షన్ అసలు మీకు కనిపించలేదు అనుకోండి, అలాంటప్పుడు మీ మొబైల్లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి స్ప్లిట్ వ్యూ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా ఎనేబుల్ చేసుకోవాలని ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇందుకోసం ఇప్పుడు నేను ముందుగా నా మొబైల్లో సెట్టింగ్స్ ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి సెట్టింగ్స్ అనేది గేర్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ సెట్టింగ్స్ కనిపించలేదు అనుకోండి, అలాంటప్పుడు ఒకసారి పై నుంచి కిందకి స్వైప్ చేశారు అంటే రైట్ సైడ్ కార్నర్ లో పైన గేర్ ఐకాన్ సెట్టింగ్స్ కనిపిస్తుంది కదండి, ఆ గేర్ ఐకాన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే నాకు ఇక్కడే సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి నా మొబైల్లో సెట్టింగ్స్ పై ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. సెట్టింగ్స్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేసుకోవాలి. ఇలా పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ చూడండి యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి స్ప్లిట్ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్ప్లిట్ వ్యూ కి సంబంధించి మీ మొబైల్లో డిజేబుల్ లో కన్నా ఈ విధంగా ఉంటే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. నా మొబైల్ ఆల్రెడీ ఎనేబుల్ లో ఉందండి. ఒకవేళ మీ మొబైల్లో డిజేబుల్ లో కన్నా ఉంటే మీరు ఎనేబుల్ చేసుకోవాలి. స్ప్లిట్ వ్యూ కి సంబంధించి ఇక్కడ ఒక షార్ట్ కట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. స్వైప్ అప్ విత్ 3 ఫింగర్స్ టు ఎంటర్ స్ప్లిట్ వ్యూ. అంటే కింద నుంచి 3 ఫింగర్స్ తో పైకి స్వైప్ చేశారు అంటే అక్కడ మీకు స్ప్లిట్ వ్యూ ఆప్షన్ కనిపిస్తుంది, అందులో మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లో యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ లో స్ప్లిట్ వ్యూ అనే ఆప్షన్ కానీ మీకు ఒకవేళ కనిపించలేదు అనుకోండి, అలాంటప్పుడు ఒకసారి బ్యాక్ వచ్చి సెట్టింగ్స్ లో ఇక్కడ సెర్చ్ దగ్గర ట్యాప్ చేసుకొని స్ప్లిట్ వ్యూ అని టైప్ చేసుకొని సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను స్ప్లిట్ వ్యూ అని టైప్ చేసి సెర్చ్ చేస్తున్నాను. స్ప్లిట్ అని టైప్ చేయగానే సెర్చ్ లో మనకి ఇక్కడ స్ప్లిట్ వ్యూ అని ఈ విధంగా కనిపించడం జరిగింది. ఇప్పుడు దానిపై ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మనకి స్ప్లిట్ వ్యూ ఎక్కడైతే మన మొబైల్లో ఉంటుందో ఆప్షన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ స్ప్లిట్ వ్యూ ఒకటే కాదండి, సెట్టింగ్స్ లో మీకు ఏ ఆప్షన్ కనిపించకపోయినా ఈ సెర్చ్ ఆప్షన్ దగ్గర సెర్చ్ చేసుకొని మీరు డైరెక్ట్ గా ఆ లొకేషన్ కి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, ఇలా ఏదైనా మీకు సెట్టింగ్స్ లో కనిపించకపోతే సెర్చ్ చేసుకుని డైరెక్ట్ ఆ లొకేషన్ కి వెళ్ళొచ్చు. ఓకే అండి, ఇప్పటి వరకు మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునే వారికి వర్చువల్ క్యూ టైం తక్కువ రావడానికి ఉన్న అవకాశం ఏంటి అండ్ ఫాస్ట్ గా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, మొబైల్ యాప్ బ్రౌజర్ రెండింటిని మొబైల్లో ఒకే స్క్రీన్ పై ఎలా
సెట్ చేసుకోవాలనేది చూసాం కదండి. అయితే మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది టికెట్స్ బుకింగ్ టైంలో నెట్ స్పీడ్ బాగా ఉండేలా చూసుకోండి. అంటే ఆ టైంలో మీ మొబైల్ కి ఎలాంటి ఫోన్ కాల్స్ రాకుండా చూసుకోండి. ఫోన్ కాల్స్ వచ్చాయంటే నెట్ స్పీడ్ అనేది స్టేబుల్ గా ఉండదండి. అందుకే విషయం చెప్తున్నాను. అండ్ అలాగే మీరు ఏ టికెట్స్ ని అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా డిఫరెంట్ బ్రౌజర్స్ లో కానీ లేదా బ్రౌజర్ అండ్ మొబైల్ యాప్ లో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. అంటే ఈ జాగ్రత్తలు అన్ని పాటిస్తే ఖచ్చితంగా టికెట్ ని బుక్ చేసుకుంటామని ఏం లేదండి. కాకపోతే ఈ జాగ్రత్తలు పాటించడం వలన మొబైల్లో కూడా టికెట్స్ ని బుక్ చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అందుకే వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో మొబైల్లో టికెట్స్ ని బుక్ చేసుకునేవారు డిఫరెంట్ బ్రౌజర్స్ లో కావచ్చు లేదా బ్రౌజర్ అండ్ మొబైల్ యాప్ లో రెండింటిలో ఒకేసారి ఎలా లాగిన్ అవ్వచ్చు, తక్కువ వర్చువల్ క్యూ టైం రావడానికి మొబైల్లో ఉన్న అవకాశాలు ఏంటి అనేది తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి ఈ వీడియో అనేది చేరి వారు కూడా ఈ విధానంలో టికెట్స్ బుక్ చేసుకోవడానికి మీ వంతు మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. టీటీడీకి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా ఫాలో అవ్వగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.